మూవీ స్టార్టింగ్‌లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరో షాన్‌ని చూపిస్తారు. అయితే షాన్ వాళ్ళ మమ్మీ ఏమో షాన్‌ని కొట్టి, "నీలాంటి కొడుకు నాకున్నాడని చెప్పుంటేనే చాలా అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపమొస్తుంది. నీకు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో" అని చెప్పి షాన్‌ని బయటికి తరిమేస్తుంది. అలాగే తన లగేజ్ మొత్తాన్ని బయటకు పడేస్తుంది. షాన్ ఏమో చాలా కోపంగా తన యొక్క థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ అంటే షియాన్ వస్తుంది. హీరోయిన్ ఏమంటుందంటే, "షాన్, అయ్యో పాపం నీకెంత కష్టమొచ్చింది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు సారీ చెప్పు. అలాగే నా బాయ్ ఫ్రెండ్‌గా ఉంటానని ఒప్పుకో. అప్పుడు నేను నీకు నీ మనీ మొత్తాన్ని తిరిగిచ్చేస్తాను" అనేసి అంటుంది. అప్పుడేమో మన షాన్‌కి చాలా కోపమొచ్చి అక్కడి నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. అయితే షియాన్ అనుకుంటుంది, "దేవుడా! ఎందుకు నాకు ఇంత బ్యాడ్ క్యారెక్టర్‌నిచ్చావు? షాన్ చాలా మంచివాడు" అని చెప్పి అంటుంది. "నాకు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉండడం ఇష్టం లేదు. గుడ్ క్యారెక్టర్‌లో ఉంటే బావుంటుంది" అనేసి అంటుంది. అప్పుడే పైనుంచి గాడ్ అంటాడు, "నీది బ్యాడ్ క్యారెక్టర్. నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లోనే ఉండాలి. గుడ్ క్యారెక్టర్‌లో ఉండాలనుకో నీకు కరెంట్ షాక్ వస్తుందని కరెంట్ షాక్ ఇస్తాడు." అప్పుడేమో షియాన్ అంటుంది, "వద్దు, వద్దు, నేను బ్యాడ్ క్యారెక్టర్‌లోనే ఉంటాను" అనేసి అంటుంది. షియాన్ వెనక నుంచి షియాన్ బాడీగార్డ్ వస్తాడు. షియాన్ ఏమో షాన్‌ని ఫాలో అవ్వు అని చెప్తుంది. షాన్ ఏమో తిన్నాక ఒక మెయిడ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ మెయిడ్ ఏమో షాన్ రాగానే షాన్ యొక్క లగేజ్ మొత్తాన్ని చెక్ చేస్తుంది. అక్కడ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయా అని. అప్పుడే షాన్ యొక్క ఐఫోన్ దొరుకుతుంది. అయితే ఈ ఐఫోన్‌ని సేల్ చేస్తే ఎంతో కొంత మనీ వస్తుందిలే అని అంటుంది. అప్పుడే మన షాన్ అంటాడు, "నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని డేసే ఉన్నాయి. సో, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండొచ్చా" అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి అంటుంది, "ఇక్కడ 2 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక రూమ్‌లో నేను ఉంటాను. ఇంకొక రూమ్‌లో నా బ్రదర్ ఉంటాడు. సో, నువ్వు బాల్కనీలో ఉంటానంటే నీ ఇష్టం, అక్కడ ఉండు" అని చెప్తుంది. అప్పుడు బాల్కనీలో థింగ్స్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి మన షియాన్ వస్తుంది. షియాన్ అంటుంది, "అయ్యో పాపం చాంగ్, నీకు అంత పెద్ద ఇల్లు ఉండి కూడా ఇక్కడ బాల్కనీలో ఉండాల్సొస్తుంది కదా! సరే అయితే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు సారీ చెప్పి నా బాయ్ ఫ్రెండ్‌గా ఉంటారని ఒప్పుకో" అనేసి అంటుంది. షాన్ చాలా చిరాకు పడతాడు. అక్కడి నుంచి బయటకి వెళ్ళాక అక్కడికి ఒక ముసలాయన వస్తాడు. అతను ఏమంటాడంటే ఒక ఫోటోని చూపించి, "ఇతను నేనే మీ రియల్ ఫాదర్‌ని. అయితే ఇగో ఈ ఫోటోలో ఉన్న ముసలావిడని నేను చంపేస్తాను. నువ్వు నాకు మనీ ఇవ్వాలి" అంటాడు. అప్పుడు అక్కడికి మన షియాన్ వస్తుంది. షియాన్ అంటుంది చాలా ప్రేమగా, "నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాను కదా! నువ్వు నన్ను లవ్ చేయొచ్చు కదా!" అనేసి అంటుంది. అప్పుడు మన షియాన్ అనుకుంటాడు, "ఈ అమ్మాయి పాపం చాలా మంచిదేమో, నేనే తప్పుగా అనుకుంటున్నాను." అప్పుడు మన షియాన్ బ్యాడ్ క్యారెక్టర్ కదా! అప్పుడు టోన్ మార్చి, "నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని బెగ్ చెయ్యి. నాకు ఐ లవ్ యూ చెప్పు" అని చెప్పి అంటుంది. ఛీ! ఈ అమ్మాయి అస్సలు మారదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మన షాన్ ఏమో మనీ కోసమని వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ ఏమో షాన్ యొక్క కాలర్ పట్టుకొని, "నువ్వేంటి నన్ను మనీ అడుగుతున్నావు? నువ్వు 10 పైసలకు కూడా పని చేయవు. నీ మీద ఎవరు కూడా ఒక రూపాయి పెట్టరు. అలాగే నా దగ్గర అసలు డబ్బులు లేవు. ఒక రూపాయి కూడా లేదు. ఉన్నా కూడా నేను నీకు ఇవ్వను" అని చెప్పి చాలా సీరియస్‌గా తిడుతుంది. అప్పుడు అక్కడికి షియాన్ వస్తుంది. ఆంటీకి ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. "ఏంటమ్మా షియాన్, నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా" అని వెంటనే టోన్ మార్చేస్తుంది. "షియాన్, నీకేం కావాలి" అని అడిగినప్పుడు షియాన్ ఏమో మన షాన్ వైపు చూపిస్తూ, "నాకు షాన్ కావాలి" అని అడుగుతుంది. షాన్ ఏమో చాలా చిరాగ్గా బయటకొచ్చేస్తాడు. అప్పుడే షియాన్ ఏమంటుందంటే తన మేనేజర్‌తో చెప్పి, "నువ్వు ఫోర్స్‌బుల్‌గా 1,000,000 ఏమో షాన్ యొక్క అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చెయి" అంటుంది. అప్పుడేమో షాన్ ఏమో ఇంటికెళ్ళేసరికి మేడమో చాలా చిరాగ్గా ఫుడ్‌ని బయటికి విసిరేసి, "నీ అకౌంట్‌లో చాలా మనీ ఉంది. కానీ నువ్వేమో నా అకౌంట్‌లో రూపాయి లేదు. నా దగ్గర మనీ లేదని చెప్పావు. ఛీ! అని చెప్పి షాన్‌ని బయటికి గెంటేస్తుంది. అప్పుడు షాన్ అనుకుంటాడు, షియానే ఇదంతా చేసింది అని అనుకుంటాడు. అప్పుడు వెంటనే షాన్ ఏమో బయటకొచ్చేసరికి షియాన్ ఏమో మళ్ళీ డబ్బులన్నిటిని రివర్స్ చేయించేస్తుంది. మన షాన్‌కేమో చాలా ఆకలేస్తుంది. అలా ఆకలికేమో కడుపు పట్టుకొని బెంచ్ పైన పడుకుంటాడు. అది చూసిన షియాన్ పాపం అని చెప్పి ఫుడ్ తీసుకొనొస్తుంది. కానీ ఏం చేస్తాం పాపం, షియాన్ బ్యాడ్ క్యారెక్టర్ కదా! సో, అందుకని ఫుడ్‌ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా టేబుల్ పైన వంపేస్తుంది. ఇప్పుడు ఈ ఫుడ్‌ని నువ్వు తిను అని చెప్పగానే షాన్‌కి చాలా కోపమొస్తుంది. ఛీ! ఈ అమ్మాయి మరీ ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఉందే ఈ అమ్మాయిది అని చెప్పి అక్కడి నుంచి షాన్ ఏమో చిరాగ్గా బయటకొచ్చేస్తాడు. అప్పుడే షాన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి షాన్‌కి ఇదిగో ఫుడ్ తిను అని చెప్పి ఫుడ్ ఇస్తాడు. ఆ ఫుడ్ కూడా మన షియానే షాన్ ఒక ఫ్రెండ్‌తో పంపిస్తుంది. మన షాన్ ఏమో ఆకలితో ఉన్నాడు కదా పాపం, చాలా ఫాస్ట్‌గా ఆ ఫుడ్‌ని తింటూ ఉంటాడు. అప్పుడు షియాన్ వెనక నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే నైట్ అయ్యేసరికి షియాన్ ఏమో అలా రోడ్డు పైన నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే పైనుంచి గార్డ్ అంటాడు, అదే నోవెల్ బుక్ రైటర్ అంటుంది, "షాన్ వాళ్ళ గ్రాండ్‌మాకి చాలా బాలేదు. సీరియస్‌గా ఉంది" అని చెప్తుంది. ఈ విషయం షాన్‌కి చెప్పడానికి వెళ్తున్నప్పుడే కొంతమంది రౌడీ అమ్మాయిలొచ్చి షియాన్‌కేమో
కొట్టడానికి వస్తారు. అప్పుడు వెంటనే షియాన్ ఏమో షాన్ దగ్గరికెళ్ళి, "షాన్ నన్ను చూడు వీళ్ళు హెరాస్ చేస్తున్నారు. నన్ను కాపాడవా?" అనేసని అడుగుతుంది. అప్పుడు షాన్ అంటాడు, "నువ్వు చాలా చెడ్డమ్మవి. ఎప్పుడు చూసినా నాకు సారీ చెప్పు, మొఖం మీద కూర్చో, బెగ్ చెయి అంటుంటావు. నీకు ఇలాగే కావాలని" చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడేమో షియాన్ అంటుంది, "మీ గ్రానీకి బాలేదు. చాలా సీరియస్‌గా ఉంది" అని చెప్తాడు. కానీ హీరో ఏమో పట్టించుకోడు. అయితే అటు నుంచి వచ్చి హీరోయిన్‌ని మెయిన్‌లీ అదే విలన్ అమ్మాయి కొట్టబోయేసరికి అడ్డుకుంటాడు. అలాగే అందరితో ఫైట్ చేసి షియాన్ని కాపాడతాడు. "నువ్వు చెప్పింది నిజమేనా? మా గ్రానీకి యాక్సిడెంట్ అయిందా? సీరియస్‌గా ఉందా?" అని అడిగినప్పుడు, "అవును, మీ గ్రానీకి సీరియస్‌గా ఉంది. సర్జరీ చేయాలంట" అని చెప్తుంది. అప్పుడు మన షాన్ ఏమో చాలా ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కి వస్తాడు. షియా కూడా వెనకాలే వస్తుంది. అయితే హాస్పిటల్‌కి వచ్చేసరికి మీ గ్రాండ్‌మాకి ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ సర్జరీ చేయాలి. సర్జరీ చేయకపోతే చాలా సీరియస్ అవుతుంది. సర్జరీ చేయాలంటే నువ్వు కొంచెం ముందుగానే మనీ పే చేయాలి అని చెప్తారు. అప్పుడు షియాన్ అంటుంది, ఇప్పుడు బ్యాడ్ క్యారెక్టర్ ఉంది కదా తను. సో, అప్పుడు వెంటనే శాంత అంటుంది, "నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పు. అలాగే నా బాయ్ ఫ్రెండ్‌గా ఉంటానని ఒప్పుకో. మీ గ్రానీకి కావాల్సిన సర్జరీ బిల్ మొత్తాన్ని నేను పే చేస్తానని" కార్డ్ చూపిస్తుంది. అప్పుడు షాన్ ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి ఎంట్రీ వస్తుంది. ఆ అమ్మాయి పేరు వి. ఈ అమ్మాయికి షాన్ అంటే చాలా ఇష్టం. షాన్‌ని వన్ సైడ్‌గా లవ్ చేస్తుంటుంది. "షాన్, నువ్వు అలా చేయొద్దు షాన్. నేను బిల్ పే చేస్తాను" అని చెప్పి అంటుంది. అప్పుడు మన షియాన్ అంటుంది, "అవునా, నీ దగ్గర ఎంత మనీ ఉంది?" అని చెప్పి అడుగుతుంది. వెంటనే వి అమ్మాయి అంటుంది, "నా దగ్గర 5000 మనీ ఉన్నట్టుంది" అని చెప్పి తన పర్స్ చూసి చూపిస్తుంటుంది. అప్పుడు మన షియాన్ అంటుంది, 5000 5000 అంటే ఒక పక్కకు కూడా రావు అని చెప్పి అంటుంది. సో, షాన్ ఇప్పుడు ఏం చేయమంటావు? మీ గ్రానీకి కోసం బిల్ కట్టమంటావా? అంటే షాన్ కూడా ఓకే చెప్తాడు. అప్పుడు మన షియాన్ ఏమో బిల్ కట్టడం కోసం బిల్ కౌంటర్‌కెళ్తుంది. అలాగే బిల్ కౌంటర్ దగ్గరికెళ్ళి బిల్ పే చేసి తీసుకొని అప్పుడు అనుకుంది, ఒక ప్రాణం కాకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటూ వస్తుంది. అప్పుడు వచ్చి సర్జరీ రూమ్ దగ్గరికొచ్చిన తర్వాత ఏమంటుందంటే, "షాన్, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కొంచెం చిప్స్ తీసుకొస్తావా?" అనగానే షాన్ అంటాడు, "కొంచెం స్లోగా మాట్లాడు, మా గ్రానీ లేస్తుంది" అని అంటాడు. అప్పుడు షియాన్ అంటది, "సర్లే అదంతా నాకెందుకు, నన్ను బయటికి తీసుకెళ్ళు, నాకు ఆకలిగా ఉంది, ఎత్తుకొని తీసుకువెళ్ళు" అని చెప్పి అంటుంది. షాన్ ఏమో సరే అంటాడు. అలాగే, "నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను నిన్ను కొనేసాను. ఇప్పుడు నువ్వు నా వాడివి, చెప్పినట్టు వినాలి" అంటుంది. సరే అని షాన్ కూడా మన షియాని ఎత్తుకొని వెళ్తాడు. అంతే కోపంగా ఉంటాడు. "కొంపదీసి నన్ను పడిచేస్తావేమో, చాలా కోపంగా ఉన్నావు, నన్ను కిందకి దించు" అంటుంది షియాన్. వెంటనే కిందకి దించేస్తాడు. అప్పుడే అక్కడికి వి అమ్మాయి వస్తుంది. వి వచ్చి, "షాన్, ఇదిగో శాండ్విచ్ తిను" అని చెప్పి అంటుంది. అప్పుడేమో షాన్ అంటాడు, "నాకు ఆకలిగా లేదు వి, థాంక్స్ తెచ్చినందుకు" అంటాడు. అప్పుడు అక్కడికి షియాన్ వచ్చి చాలా చిరాగ్గా, "ఏంటి నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావు? నువ్వు నా సొంతం, ఎవరితో మాట్లాడకూడదు. నేను అలసిపోయాను, నన్ను ఎత్తుకో" అని చెప్పి అంటుంది. ఇది చూసిన వికి చాలా జెలసీగా ఉంటుంది. హీరోయిన్ ఏమో, "నువ్వు నా ప్రాపర్టీ, జాగ్రత్త, ఎవరితో మాట్లాడకూడదు" అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఏమో షాన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి, "నువ్వు ఎలాగైనా షాన్ వాళ్ళ గ్రాండ్‌మాని వేరే హాస్పిటల్‌కి జాయిన్ చేస్తున్నట్లు చెప్పు. అలాగే బిల్ మొత్తాన్ని నువ్వే పే చేస్తున్నట్టు షాన్‌తో చెప్పు" అనేసి అంటుంది. "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు?" అంటే, "నాకు హెల్ప్ చేయడం ఇష్టం. కానీ నేను చేస్తే షాన్ ఒప్పుకోడు. అందుకనే నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను" అని చెప్పగానే షాన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా షాన్ దగ్గరికి వెళ్ళి అలా చెప్తాడు. "మీ గ్రాండ్‌మాని ఒక మల్టీనేషనల్ హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం. అక్కడ చాలా బావుంటుంది. అలాగే బిల్ మొత్తాన్ని నేనే పే చేస్తానంటే" "నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు? నా దగ్గర మనీ లేదు నీకు ఇవ్వడానికి" అన్నప్పుడు, "నువ్వు రిచ్ అయ్యాక నాకు డబుల్ లేదంటే ట్రిపుల్ మనీ కూడా ఇద్దువు గానిలే. నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం కదరా" అని చెప్పి, "నా దగ్గర చాలా డబ్బులున్నాయని" చెప్పగానే షాన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. "చాలా థాంక్స్. నీకు ఖచ్చితంగా నీ మనీని నీకు ఇచ్చేస్తాను" అని చెప్పి అంటాడు. ఇది వెనక నుంచి వింటున్న మన షియానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పైనుంచి నోవెల్ రైటర్ అంటాడు, "నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉన్నావు. సో, నువ్వు మర్చిపోవద్దు" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అందుకు షియా కూడా, "ఓకే. ఓకే. నేను బ్యాడ్ క్యారెక్టర్‌లోనే ఉన్నాను" అని చెప్పి అంటుంది. అంతేకాదు, "ఈరోజు షాన్‌కి నువ్వు డాగ్ ఫుడ్ పెట్టు" అంటుంది. అప్పుడు షాన్‌ని ఇంటికి తీసుకువెళ్ళి ఒక హ్మ్, బాక్స్‌ని ఇచ్చి, "వీటితో ఏదైనా రెడీ చెయి" అని చెప్పి అంటుంది. మన షానేమో చాలా ఇంటెలిజెంట్ కదా! దాంతో కష్టపడి ఒక మాట్లాడే రోబోట్‌ని తయారు చేసి మన షియాన్‌కి గిఫ్ట్ చేస్తాడంట. అప్పుడేమో మన షియానేమో ఆ గిఫ్ట్‌ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే చాలా చిన్న ఫీల్ అవుతుంది. వెంటనే తనకు ఫుడ్ తీసుకొచ్చి, "చూడు, మా ఇంట్లో ఈ ఫుడ్‌ని డాగ్స్ కూడా తినవు అని చెప్పి, దీన్ని నువ్వు తిను" అని చెప్పి ఇస్తుంది. అది చూసి షానేమో చాలా ఫీల్ అవుతాడు. కానీ ఏం చేస్తాడు, తింటాడు. అప్పుడు తను తయారు చేసిన డాగ్ రోబోట్‌ని ఇస్తాడు కదా!
షియాకి. షియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఈ రోబోట్ చాలా బాగుంది, మాట్లాడుతుంది అని చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. ఇదంతా చూసిన షాన్ ఏమో ఈ అమ్మాయి చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడుతుంది అంటుంది. అప్పుడే అక్కడికి వి అమ్మాయి అంటుంది, చూడు షియా, నువ్వు చేసిందంతా నేను ఈ వీడియోలో రికార్డ్ చేశాను. నువ్వు షాన్‌కి డాగ్ ఫుడ్ ఇచ్చావు కదా, దీన్నందరిని బయటకి చూపిస్తాను. అప్పుడు నీ పరువు మొత్తం పోతుంది అంటుంది. అప్పుడే షియానేమో షాన్ని దగ్గరికి లాక్కొని, నువ్వు నన్ను ఇప్పుడు కిస్ చేస్తే ఖచ్చితంగా వి అమ్మాయి జెలస్ ఫీల్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. దానికేమో షాన్నేమో కిస్ చేయాలా, సరే అని చెప్పి కిస్ చేసినట్టు యాక్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ నిజంగానే షియాని కిస్ చేసేస్తాడు. అప్పుడే మనకు షియాకేమో కడుపులో పెయిన్ వచ్చేస్తుంటుంది. అబ్బా! నా కడుపులో పెయిన్ వస్తుంది, నువ్వు అర్జెంట్‌గా నన్ను మళ్ళీ కిస్ చెయ్యి అని చెప్పి షాన్ని అడుగుతుంది. ఏంటి అబ్బా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి షియాన్ వైపు అదోలా చూస్తాడు. అప్పుడేమో షియాన్ అంటుంది, కిస్ చేస్తావా లేదా అంటే మళ్ళీ కిస్ చేస్తాడు. హమ్మయ్య! ఇప్పుడు నా కడుపు నొప్పి తగ్గిపోయిందే అని చెప్పి అంటుంది. మన షాన్ ఏమో చాలా ఎంబేజర్‌గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది రౌడీలు మన షాన్ని అటాక్ చేస్తారు. మన షాన్ ఏమో వాళ్ళందరితో గొడవపట్టి ఫైట్ చేయడానికి చూస్తాడు. కానీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల మన షాన్ని చాలా కొడుతూ ఉంటారు. అప్పుడే వెనక నుంచి ఒక అతను చూస్తూ ఉంటాడు. ఎవరబ్బా అంటే అతనే తన షాన్ యొక్క స్టెప్ బ్రదర్. అలాగే షాన్ని కిడ్నాప్ చేసేసి చాలా టార్చర్ చేస్తుంటాడు. అప్పుడే షియా దగ్గరికి షాన్ యొక్క ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఏ షియా, నా ఫ్రెండ్‌ని నువ్వేం చేసావు? కొన్ని రోజుల నుంచి అతను కనిపించట్లేదు. ను దయచేసి చెప్పు, తను ఏం చేస్తున్నావు? ఎందుకు అలా ఏడిపిస్తున్నావు తనని అనగానే షియా అంటుంది, ఏంటి షాన్‌కి బాలేదా? షాన్‌కి ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు అంటుంది. అప్పుడే నోవెల్ రైటర్ నుంచి వస్తుంది, షాన్‌కి ఏమైనా నువ్వు పట్టించుకోకూడదు, తనకి నువ్వు హెల్ప్ చేయకూడదు, నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉన్నావని వార్నింగ్ వస్తాడు. సరే అని చెప్పి షియానేమో షాన్ యొక్క ఫ్రెండ్‌కి చెప్తుంది, తను ఒక బోట్‌లో ఉన్నాడు, తనని ఎలా అయినా నువ్వు కాపాడాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడే షాన్ యొక్క ఫ్రెండ్ అండ్ షియా వెళ్ళి వాళ్ళని షాన్ని కాపాడతారు. అయితే షాన్ ఏమో చాలా డిప్రెషన్‌కి గురవుతాడు. ఎందుకంటే అక్కడ షాన్ని కట్టేసి చాలా టార్చర్ చేస్తారు పాపం. షాన్ ఏమో చాలా డిప్రెషన్‌లో ఉంటాడు. వాష్‌రూమ్‌కి వెళ్ళి బాత్ చేస్తూ అలానే ఉండిపోతాడు. ఎంతైనా రాకపోయేసరికి షియా వెళ్ళి చూసేసరికి షాన్ ఏమో పడిపోయి ఉంటాడు. బయటికి తీసుకొచ్చిన షియా ఏమో ట్రీట్మెంట్ చేస్తుంది. అదే టైంలోనే మనకు షియాన్‌కేమో నోవెల్ రైటర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నువ్వు ఇప్పుడు షాన్‌ని సెడ్యూస్ చెయ్యి అనేసి. అప్పుడు షియాన్ అనుకుంటుంది, ఏంటి సెడ్యూస్ చేయాలా? షాన్ ఈ పరిస్థితుల్లో ఉండగా సెడ్యూస్ చేయాలా? అయ్యో పాపం అని చెప్పి అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చేసేదేం లేక షాన్‌ని సెడ్యూస్ చేస్తుంటుంది. కానీ మన షాన్ ఏమో ఏం రియాక్షన్ ఇవ్వడు. ఎందుకంటే చాలా టార్చర్ అనుభవించుంటాడు కదా! అదే టైంలో నెక్స్ట్ డే రికవర్ అయిపోయి వస్తున్న షాన్‌ని మళ్ళీ షాన్ యొక్క స్టెప్ బ్రదర్ అడ్డుకుంటాడు. లాస్ట్ టైం నువ్వు తప్పించుకోండొచ్చు, ఈసారి అస్సలు తప్పించుకోలేవు. చూడు ఇంతకంటే నరకాన్ని నీకు చూపిస్తానని చెప్పి స్టెప్ బ్రదర్ ఏమో అంటూ ఉంటాడు. నేను ఉండాల్సిన ప్లేస్‌లో నువ్వు ఉంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే షియాన్ ఏమో వెనక నుంచి మాస్‌గా బాడీగార్డ్స్‌తో ఎంట్రీ అవుతుంది. ఏంటి నువ్వు షాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? నేను చిటికేస్తే ఇప్పుడు ఇంకొక 100 మంది బాడీగార్డ్స్ వస్తారని చెప్పి స్టెప్ బ్రదర్‌ని భయపెడుతుంది. అప్పుడే షాన్ వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో ఇంటికొచ్చి భోంచేస్తూ ఉంటాడు. అదే టైంలో పోలీసులు వచ్చి, నువ్వు షాన్ పైన అటాక్ చేశావంట, అలాగే లాస్ట్ టైం కిడ్నాప్ కూడా చేశావంట కదా అని చెప్పి అంటారు. షాన్ వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో చాలా యారోగెంట్ బిహేవియర్‌గా చూపిస్తూ, ఏంటి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని అనగానే షియాన్ ఏమో చాలా కాన్ఫిడెంట్‌గా, ఇదిగో వాయిస్ ఓవర్ ఉందని చెప్పి వాయిస్ రికార్డర్‌ని చూపిస్తుంది. అలాగే లాస్ట్ టైం హెరాస్ చేసిన వీడియోస్‌ని కూడా చూపిస్తుంది. ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్నవని ప్రూఫ్‌గా ఇస్తుంది. అప్పుడే షాన్ యొక్క మదర్ అంటుంది, ఏంటి షియాన్, నువ్వు ఇంత మంచి చెడ్డదానివని అనుకోలేదు, నా కొడుకుని అరెస్ట్ చేస్తావని. షియాన్ వైపేమో చాలా యారోగెంట్‌గా, రూడ్‌గా మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది. అదే టైంలో మన షియాకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్‌లో ఏమొస్తుందంటే షియాన్ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని ఎవరో కిడ్నాప్ చేశారు. అదేంటో తెలీదు గానీ అదే విషయం మన వి కూడా తెలుస్తుంది. అయితే వి కూడా ఎలా అయినా నేను షాన్ యొక్క లిటిల్ సిస్టర్‌ని కాపాడి షాన్ దగ్గర నేను మార్కులు కొట్టాలనుకుంటుంది. కానీ షియా వాళ్ళ బాడీగార్డ్స్ ఏమో ఆ కిడ్నాపర్ కార్ కంటే ముందే వెళ్ళి షాన్ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని కాపాడేస్తారు. అయితే వి కూడా అక్కడికి స్కూటీ దగ్గర వచ్చి షాన్ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని తీసుకెళ్ళాలనుకుంటుంది. కానీ షియాన్ వచ్చేమో తన కార్‌లో షాన్ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని తీసుకువెళ్ళి షాన్‌కి ఇస్తుంది. అప్పుడు షాన్ ఏమో చాలా హ్యాపీగా, చాలా థ్యాంక్ యూ షియా అని అంటాడు. అంతే.
ఆ నెక్స్ట్ డే మళ్ళీ లిటిల్ సిస్టర్ కిడ్నాప్ అయిందన్న సంగతి షియాకి తెలుస్తుంది. షియా వెంటనే ఈ విషయం షాన్‌కి చెప్పగానే షాన్ ఏమో చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. అప్పుడే షియాన్ అంటుంది, తను బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉంది కాబట్టని నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నాకు హెల్ప్ చేయమని బెగ్ చెయి. అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అనేసి అంటుంది. షాన్‌కి చేసేదేమి లేక అలాగే మోకాళ్ళ మీద కూర్చొని సారీ హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడు షియా కూడా మోకాళ్ళ మీద కూర్చొని థాంక్స్ హెల్ప్ చేయమని అడిగినందుకు అని చెప్పి వాళ్ళ డాడీకి కాల్ చేసి లిటిల్ సిస్టర్ కిడ్నాప్ అయిందన్న విషయం చెప్తుంది. వెంటనే వాళ్ళ డాడీ కూడా లిటిల్ సిస్టర్‌ని సేవ్ చేస్తాడు. తర్వాత షాన్ వాళ్ళ మమ్మీ ఏమో షాన్‌ని ఇంటికి రమ్మని పిలుస్తుంది. షాన్ వెనకాల షియాన్ కూడా వెళ్తుంది. అయితే షాన్‌ని ఇద్దరిని కలిపి షాన్ వాళ్ళ మమ్మీ ఇన్సల్ట్ చేస్తుంది. అలాగే చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. కరెక్ట్ టైంకి షియాన్ వాళ్ళ డాడీ అక్కడికొచ్చి షాన్ వాళ్ళ మమ్మీతో అంటాడు, "నువ్వేంటి నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఇన్సల్ట్ చేస్తున్నావు. ఫ్యూచర్‌లో నీ కంపెనీకి నా సపోర్ట్ అక్కర్లేదా? అలాగే నీ కంపెనీ బ్యాక్‌ఫైర్ చేయమంటావా?" అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. వెంటనే షాన్ వాళ్ళ మమ్మీ సారీ చెప్పి షాన్‌ని షియాతో వెళ్ళమని చెప్తుంది. అయితే షాన్ ఇంటికి రాగానే షియా ఏమో తనకొక షర్ట్ ఇస్తుంది. అందులో స్నేక్ లాగో ఉంటుంది. అలాగే షాన్‌ని లాస్ట్ టైమ్ కిడ్నాప్ చేసినప్పుడు, టార్చర్ చేసినప్పుడు స్నేక్ లాగో ఉన్న టీ షర్ట్‌ని చూస్తాడు. అయితే ఇదంతా గుర్తు తెచ్చుకుని మన షాన్ ఏమో షియా గొంతు పట్టుకొని గట్టిగా నులిమేస్తూ ఉంటాడు. నన్నే కదా లాస్ట్ టైమ్ నువ్వే కదా టార్చర్ చేసావు అని చెప్తుంటాడు. అప్పుడే షియాన్ అంటుంది, నేను నీ లవర్‌ని, నేను ఎంతగానో ప్రేమిస్తాను. షాన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ వదులు, వదులు అని చెప్పి షాన్‌ని హగ్ చేసుకుంటున్నా కూడా షాన్ ఏమో వదిలేస్తాడు. షియా ఏమో చాలా హ్యాపీగా షాన్‌ని హగ్ చేసుకుంటుంది. తర్వాతేమో కొంత సమయం తర్వాత మన షాన్ ఏమో నార్మల్ అవుతాడు. అయితే తర్వాత మన షియాని కలవడానికి షాన్ యొక్క ఫ్రెండ్ వస్తాడు. అంతేకాదు మన షియాన్ ఏమో షాన్ వాళ్ళ లిటిల్ సిస్టర్‌ని లీగల్‌గా అడాప్ట్ చేసుకుంటుంది. అప్పుడు షాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో షియాతో అంటాడు, షాన్ యొక్క జాబ్ పోయింది. ఎందుకంటే షాన్ టార్చర్‌కి గురవ్వడం కారణంగా అందరితో చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడట. అందువల్ల తన జాబ్ తీసేశారు అని చెప్తాడు. అంతేకాదు అప్పుడు షియా అనుకుంటుంది, తనని కిడ్నాప్ చేసి టార్చర్ చేయడం ఇలా జరిగిందనుకుంది. తర్వాత షాన్ ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ మేనేజర్ తిడుతుంటారు. అది చూసిన షియానేమో చాలా బాధపడి షాన్ బయటకొచ్చిన వెంటనే హగ్ చేసుకుంటుంది. అంతేకాదు అలా ఉన్నప్పుడు ఇద్దరు లేడీ ఎంప్లాయీస్ ఏమో అక్కడి నుంచి వస్తూ షాన్ వైపు చూస్తూ ఇతనేమో ఆఫీస్‌కి వచ్చే ముందు చాలా జీనియస్‌గా ఉన్నాడు. కానీ ఏమో ఇప్పుడు చాలా లూజర్‌గా వెళ్తున్నాడు అని చెప్పి అంటుంది. అప్పుడే మన షియా అంటుంది, షాన్ నువ్వు అస్సలు బాధపడొద్దు. వాళ్ళిద్దరూ చాలా వేస్ట్. నువ్వైతే చాలా గ్రేట్. ఒక పగిలిపోయిన ఐటెమ్స్‌తోని నువ్వు రోబోట్‌ని క్రియేట్ చేసావు. వాళ్ళైతే అది కూడా చేయలేరు అని చెప్పి మన హీరోని చాలా మోటివేట్ చేస్తుంది. హీరోని బాధపడొద్దు అని చెప్పి అంటుంది. అయితే అప్పుడే పైనుంచి నోవెల్ రైటర్ అంటాడు, నువ్వు బ్యాడ్ క్యారెక్టర్‌లో ఉన్నావు. అంతేగాని నువ్వు ఇలా హీరోని సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు అని చెప్తాడు. హీరోయిన్ కూడా సరే సరే అని సైలెంట్ అయిపోతుంది. ఓకే అయితే షాన్ సాయంత్రానికి ఇంటికి రా నువ్వు అనేసి అంటుంది. అప్పుడు షాన్ అంటాడు, నువ్వు ఖచ్చితంగా నన్ను టార్చర్ చేయడానికి రమ్మని చెప్తున్నావు కదా అనేసి అంటాడు. అయితే ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ తనకి లాస్ట్ టైం ఎలా అయితే టార్చర్ చేశారో అలాగే క్యాజ్ అవన్నీ ఉండేసరికి చూసి షాన్ అంటాడు, ఏంటి నువ్వు నన్ను ఇంకా హెరాస్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసరికి షియా అంటుంది, ఇదంతా నీకోసమే చేస్తున్నాను షాన్. ఎందుకంటే నువ్వు చిన్న చిన్న విషయాలకి నీ మనసుని అలాగే నీ బ్రెయిన్‌ని పాడు చేసుకుంటున్నావు కదా! నీ కాన్సంట్రేషన్ పెరగాలంటే ఇదిగో చూడు ఈ చిన్న చిన్న కీస్‌తోని ఈ లాక్స్‌ని తీస్తారని తనకు హ్యాండ్ లాక్ రాస్తుంది. అలాగే చూడు వీటితో ఇట్లా చేయాలి. ఈ చిన్న చిన్న కీస్‌తో తీయాలి అని చెప్పి చెప్తుంది. అలాగే తనకు ఒక బ్లాక్ క్లాత్‌తో కండ్లకి గంతలు కట్టేసి ఈ చైన్ ఎక్కడుందో చూడు అని చెప్తుంది. అలాగే తను కాన్సంట్రేషన్‌తో ఉండట్లేదని చెప్పి కిస్ పెడుతుంది. తర్వాత హీరో కూడా చాలా కాన్సంట్రేషన్‌గా అన్నీ చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్‌కి హ్యాండ్ లాక్ ఏస్తాడు. ఏంటి నువ్వు నాకు హ్యాండ్ లాక్ ఏస్తున్నావు అని చెప్పగానే, నువ్వు ఎప్పుడు చూసినా నాకు సారీ చెప్పు, బెగ్ చేయి అని చెప్పి టార్చర్ చేస్తుంటావు. అలాగే నా లిటిల్ సిస్టర్, నా గ్రాండ్‌మా గురించి కూడా బ్లాక్‌మెయిల్ చేస్తుంటావు. అందుకోసమే నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు కాబట్టి ఈరోజు నేను నీ లవర్‌ని కాదు అని చెప్తా. అంటే నువ్వు నాకు బ్రేకప్ చెప్పబోతున్నావా అని మన షియా అంటుంది. అవును నేను నీకు బ్రేకప్ చెప్పబోతున్నాను అనేసి షాన్ అంటాడు. అండ్ అప్పుడే మన షియాకేమో కడుపు నొప్పి వస్తుంటుంది. షాన్ ప్లీజ్ నాకు బ్రేకప్ చెప్పొద్దు. ఇంకొక 3 మంత్స్ మాత్రమే నాకు బాయ్ ఫ్రెండ్‌గా ఉండవా అనేసి అని అడుగుతుంది. ఎందుకు అనేసి అనగానే నేను నీకోసం ఒక కంపెనీలో జాబ్ చూసాను. చెప్పాను అని చెప్పగానే, అవునా! సరే అయితే నేను నీకు బాయ్ ఫ్రెండ్‌గా ఉంటానులే అని చెప్పి ఒప్పుకుంటాడు. అంతే మన షియా యొక్క బాడీ నా స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఏంటి ఈ అమ్మాయి రోజు రోజుకి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు ఇంత విచిత్రంగా ఉంటున్నావు అని చెప్పి షియాని అడుగుతాడు. దానికేమో షియా ఏమో లేదు లేదు ఏం కాదులే నార్మల్‌గానే ఉన్నాను అనేసి అంటుంది. అవును సరే నువ్వు ఎవరి కంపెనీలో చెప్పాను అంటున్నావు అనగానే మా మమ్మీ కంపెనీ గురించి చెప్తున్నాను. నువ్వు మా మమ్మీ కంపెనీలో పని చేయాలి అని చెప్తుంది. అయితే మన షాన్ కూడా ఇంటర్వ్యూకి వెళ్తాడు. అప్పుడు షియా వాళ్ళ మమ్మీ అంటుంది, సరేలే ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక అక్కడికి వెళ్ళి కూర్చో. నేను నీకు జాబ్ ఇవ్వాలా వద్దా అనే దాని గురించి ఆలోచిస్తాను అంటుంది. తర్వాత
షాన్ దగ్గరికి నేను మీ ఫాదర్ రియల్ ఫాదర్ అని చెప్తాడు కదా! ఆ వ్యక్తి వచ్చి "నీకు ఈ కంపెనీలో వర్క్ చేయాల్సిన కర్మేంటి? నీ గర్ల్ ఫ్రెండ్ చాలా డబ్బులున్న అమ్మాయి కదా!" అని చెప్తాడు. అప్పుడే అక్కడికి షియా వచ్చి అంటుంది, "షాన్ తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు. తను ఎంతో టాలెంటెడ్ పర్సన్" అని చెప్పి తన ముందు ఎంతో ప్రౌడ్‌గా చెప్తూ ఉంటుంది. అది విని షాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తిను మంచి గర్ల్ ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటుంది అనుకుంటాడు. అప్పుడే కరెక్ట్‌గా షియా యొక్క చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఎంట్రీ అవుతాడు. వెంటనే షియా అంటుంది షాన్‌తో, "షాన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తిను నా బెస్ట్ ఫ్రెండ్. నా ఫ్రెండ్‌తో మాట్లాడేసి వస్తాను కాసేపు" అని చెప్పి రెస్టారెంట్‌కి వెళ్తారు. అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ష్ షన్ ఏమో షియా వెనకాల కూర్చొని సైలెంట్‌గా వింటుంటాడు. అప్పుడు షియా అంటుంది, "చూసావా నా బాయ్ ఫ్రెండ్ ఎలా వింటున్నాడో. సో నువ్వు అడ్వాంటేజ్ ఏం తీసుకోవద్దు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని చెప్పగానే, "ఏంటి అతనా నీ బాయ్ ఫ్రెండ్" అని చెప్పి అంటుంటాడు. "ఇంత పూర్ అబ్బాయిని నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనము రిచ్ పర్సన్స్ లాగా ఉండాలి. అలాంటి పూర్ పర్సన్స్‌ని మన మధ్యలోకి రానివ్వకూడదు" అని చెప్పి అంటాడు. అందుకు మన షియా ఏమో, "లేదు లేదు షన్ అలాంటి వాడు కాదు. షన్ చాలా మంచివాడు" అని చెప్పి చెప్తుంది. అప్పుడే షన్ అక్కడికొచ్చి, "షియా నువ్విప్పుడు ఒక గంట పోయాక ఇంటికి వెళ్ళు. నేను ఈవినింగ్‌కి వీడియో కాల్ చేస్తాను. సరేనా? జాగ్రత్త బాయ్" అని చెప్పి నియా యొక్క తలని ప్రేమగా నిమురుతాడు. అది చూసి మన షియా షాక్ అయిపోతుంది. ఏంటి ఈరోజు షన్ చాలా ప్రేమగా ఉన్నాడే, కొంపతీసి ఇతన్ని చూసి జెలసీయేనా అనుకోని సరేలే అని చెప్పి ఇంటికెళ్తుంది. అయితే ఇంటికెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి షియాన్ చేపట్టి ఎవరో కిడ్నాప్ చేసేస్తారు. అయితే ఈ విషయం తెలిసిన షాన్ ఇంకా షియాన్ యొక్క ఫ్రెండ్ కలిసి ఇద్దరు వెళ్ళి షియాని విడిపిస్తారు. అయితే కొంత సమయానికి నేను బాగానే ఉన్నానని చెప్పిన షియాన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. అయితే కళ్ళు తిరిగి పడిపోయిన షియా కోసం మెడిసిన్‌ని మన షాన్ ఏమో చాలా రొమాంటిక్‌గా, స్టైల్‌గా తన నోటితో మెడిసిన్ ఏస్తాడు. ఇది చూసిన షియాన్ యొక్క ఫ్రెండ్ ఏమో ఇద్దరు కొట్టుకుంటుంటారు. అదే టైంలో కళ్ళు తెరిచిన షియా ఏమో, "ఏంటి మీ ఇద్దరు ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు" అని అడుగుతుంది. అప్పుడేమో అక్కడున్న మెడిసిన్ బాక్స్‌ని చూసి, "ఓహ్! నువ్వు నీ నోటితో మెడిసిన్ వేసావా? అందుకే ఇద్దరు కొట్టుకుంటున్నారా?" అని చెప్పి హ్యాపీగా నవ్వుతుంది. తర్వాత వాళ్ళిద్దరేమో "లేచావా షియా" అని చెప్పి షన్ అంటాడు. అప్పుడేమో ఆ! అనేసి షియా అంటుంది. ఇద్దరు హ్యాపీగా అలా ఉండడం చూసిన షియా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా సాడ్‌గా ఫీల్ అవుతాడు. అయితే తర్వాతేమో షియా యొక్క ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నప్పుడు షియా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "నువ్వు ఒక ప్లేస్‌కి వెళ్ళు. అక్కడ నీకొక సర్ప్రైజ్ ఉంది" అనగానే షియా కూడా ఏం ఆలోచించకుండా అక్కడికెళ్తుంది. కానీ షియా ఏమో చాలా భయపడుతుంది. నేను ఏం భయపడకుండా ఎందుకు ఇక్కడికొచ్చేసాను అని చెప్పగానే అక్కడ "ఓహ్! షియా వచ్చావా?" అని చెప్పి స్పీకర్ నుంచి సౌండ్ వచ్చి, "ఆ సర్కిల్‌లో చూడు నీకు నీ డెస్టినీ కనిపిస్తుంది" అనగానే షియా అక్కడ చూస్తుంది. అక్కడేమో షియా బెడ్ మీద పడుకొని చనిపోతే వాళ్ళ మమ్మీ ఏమో షియా అని ఏడుస్తున్నట్టు ఉంటుంది. అది చూసి మన షియా ఏమో చాలా షాక్ అవుతుంది. సో, అయితే నేను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను కాబట్టి నేను ఎలా అయినా షియాన్ని ప్రయోజకుడిని చేయాలి అని చెప్పి మన షియాన్ అనుకుంటుంది. అయితే అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే షియాన్ కోసం అనేసి మన షన్ ఏమో ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. అప్పుడు షియా అంటుంది, "ఈ ఫుడ్ ఎవరైనా తింటారా? అసలు ఏం బాలేదు ఈ ఫుడ్" అని చెప్పి అంటుంది. షన్‌కి చాలా కోపం వస్తుంది. అయినా సరే నేను ఇంకా బెటర్‌గా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు అంటుంది, "చూడు నువ్వు ఒక రోబోట్‌ని తయారు చేసినట్టు నీ కంపెనీలో కూడా అసలు వర్క్ చేయలేకపోతున్నావు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి" అంటుంది. అంతేకాదు "నువ్వు 7 నెలలు కష్టపడ్డా కూడా నేను వేసుకున్న ఒక డ్రెస్‌ని కొనలేవు" అని చెప్పిన వెంటనే షన్‌కి చాలా కోపం వస్తుంది. అయినా కూడా "సరే నేను నీకోసం కష్టపడతాను" అనేసి ఎంతో ప్రేమగా అంటాడు షన్. అని చెప్పి షన్‌ని ఎంతో చాలా ద్వేషించేలా మాట్లాడుతుంది. అప్పుడేమో షన్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత మన షియాన్ కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాతేమో షియా ఒక బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు "నువ్వెందుకు ఇలా షిన్ని బాధ పెట్టాలనుకుంటున్నావు" అన్నప్పుడు, "అవును ఎందుకంటే నాకు ఇంకా కొన్ని రోజులున్నాయి కదా! నేను చనిపోయినప్పుడు తను ఏడవకూడదు" అనేసి అంటుంది. అప్పుడు షియా ఒక ఫ్రెండ్ అంటాడు, "నువ్వు ఎందుకు అతనికి బ్రేకప్ చెప్పకూడదు? అప్పుడు తను నీ కోసం ఏడవడు కదా" అన్నప్పుడు, "ఓహ్! అవును కదా!" అని చెప్పి సరే అయితే అతనికి బ్రేకప్ చేస్తానని చెప్పి తనని ఇరిటేట్ చేయడం కోసమని తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఫోటోలు పెడుతుంది. అంతేకాదు తనని చాలా హేట్ చేస్తుంది. అప్పుడే మన షన్ అక్కడికొచ్చి మనమిద్దరం ఈరోజు సైకాట్రిస్ట్‌ని కలవడానికి వెళ్దాము అనేసి అంటారు. అప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు షియాకేమో ఎవరో తన గొంతు పట్టేస్తున్నట్టు బ్రీతింగ్ ఆడనట్టుగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ అంటారు షన్‌తో, "నువ్వు ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకో. ఎంతో ప్రేమగా చూసుకోవాలి" అని చెప్తారు. అప్పుడు మన షన్ ఏమో షియాని అమ్యూజ్మెంట్ పార్క్‌కి తీసుకువెళ్తాడు. అంతేకాదు తనకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ తుడిసే నెపంతో హీరోయిన్ కిస్ చేసేస్తాడు. అలా ఇద్దరు రొమాంటిక్ టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ మన షియాన్ మాత్రం ఇప్పటికి కూడా బ్రేకప్ చేసుకోవాలంటుంది. అప్పుడే
తెల్లవారుజామునే షియాకు ఎవరో ఫోన్ చేస్తారు. అయితే ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా షియాకేమో ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టు తనకు బ్రీతింగ్ అందనట్టుగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఫోన్‌లో ఒక మనిషి అంటారు, "నువ్వు షన్‌తో గనుక బ్రేకప్ చేసుకుంటే ఖచ్చితంగా త్వరగా చనిపోతావు" అని చెప్తారు. అయినా కూడా మన షియా వినదు. ఎలానో నేను షన్‌కి బ్రేకప్ చెప్పాలి అని అనుకుంటుంటుంది. అప్పుడే ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి షన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేమో షియా చేయి పట్టుకొని షన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన గర్ల్ ఫ్రెండ్‌కి అంటాడు, "నీకు నాకు బ్రేకప్ చేసుకుందాం. ఎందుకంటే నా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంది. అందుకోసం నీకు బ్రేకప్ చేస్తున్నాను" అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షన్ వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన షన్ కొంచెం కోప్పడతాడు. కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయి షియాకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడేమో షియా ఏమో ఇదే అదునుగా భావించి, "వెంటనే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంత చీప్ కాస్ట్ గిఫ్ట్స్ నాకెందుకు తీసుకొస్తున్నావు" అని చెప్పి మనిద్దరం బ్రేకప్ చేసుకుందామని ముఖం మీద కొట్టేస్తుంది. అలా చెప్పిన తర్వాత షియా ఏమో రూమ్‌లోకి వెళ్ళి పడుకొని, "ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నాను" అని చెప్పి ఫోటోస్ సెండ్ చేస్తుంది. అప్పుడేమో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ విని షియా బయటకొస్తుంది. వచ్చి చూస్తే అక్కడేమో షన్ ఫ్రెండ్‌ని, అలాగే షియా యొక్క ఫ్రెండ్‌ని తీసుకొచ్చి, "ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. సో, ఇప్పుడు నువ్వెవరితో రూమ్‌లో ఉన్నావు" అని చెప్పిన వెంటనే షియా అంటుంది, "నువ్వంటే నాకు ఇష్టం లేదు. మనిద్దరికి బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నానని" చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికోసం మన షన్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. మన షన్‌కి కూడా చాలా కోపం వస్తుంది. అంతే కాదు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత, "సరే నీకు నాకు బ్రేకప్ చేసుకోవడమే కావాలనుకుంటున్నావు కదా! సరే అయితే నేను నీకు బ్రేకప్ చెప్తున్నా. అయితే బ్రేకప్ చేసినందుకు నాకు గిఫ్ట్‌గా ఏమిస్తావు" అని చెప్పిన వెంటనే షియాని చాలా ఫోర్స్‌ఫుల్‌గా కిస్ చేస్తాడు సన్. కిస్ చేసిన తర్వాత షన్ ఏమో నెక్స్ట్ డే ఏమో వీఎంఐ కోసం లంచ్ బాక్స్ తీసుకొస్తాడు. అది చూసిన వీఎంఐ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కాదు మన షియా చూసి జెలసీగా ఈ వీఎంఐ ఏమో మన షియా దగ్గరకొచ్చి, "షియా చూసావా షన్ నాతో ఎంత ప్రేమగా ఉంటున్నాడో, అంతేకాదు ఈ మధ్య అని చెప్పి షియాతో అంటుంది. అప్పుడు అవునా అని చెప్పి షియా ఏమో కొంచెం కోపంగా వెళ్ళిపోతుంది. షియా ఏమో రెస్టారెంట్‌లో కూర్చున్నప్పుడు తన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి డ్రింక్ తాగు అని చెప్పి చాలా ఫోర్స్‌ఫుల్‌గా మన షియాని ఫోర్స్ చేస్తూ ఉండగా మన షన్ వచ్చి తనని ఆ అబ్బాయిని కొట్టి షియాని విడిపిస్తాడు. అంతేకాదు బ్రేకప్ అయిన తర్వాత వీళ్ళిద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. తర్వాత ఈ అమ్మాయి ఏమో ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతూ షన్‌ని నేను ఎంత చేసినా సెడ్యూస్ చేయలేకపోతున్నాను. షన్ అసలు నాకు లొంగట్లేదు అని చెప్పి ఫోన్‌లో మాట్లాడుతుంది. సరేలే అయితే ఈరోజు ఎలా అయినా షన్‌ని ఇంటికి రప్పించు. ఈరోజు షన్ ఇంటికొచ్చాక తన పని చూస్తాను అనేసి అంటాడు. షియా కూడా ఈ వీఎంఐ కూడా సరే అంటుంది. అయితే షన్ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. షన్ కూడా వస్తాడు ఇదేమీ తెలియక. షన్ వచ్చిన వెంటనే తనకు ఒక డ్రగ్ కలిపిన వాటర్ వేస్తుంది. అయితే మన షన్ కూడా యాంటీబయాటిక్ ఇంకా డ్రగ్‌ని కూడా తీసుకొస్తాడు. అలాగే అమ్మాయి ఇచ్చిన వాటర్‌ని తాగిన తర్వాత "నువ్వు కూడా వాటర్ తాగు" అని చెప్పి ఆ అమ్మాయికి కూడా డ్రింక్‌లో డ్రగ్ కలిపి ఇస్తాడు. అలాగే మన షన్ ఏమో యాంటీబయాటిక్ వేసుకొని ఆ వీఎంఐ ఫోన్‌ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతనేమో మన షన్‌ని చూసిన వెంటనే పారిపోతాడు. ఈ వీఎంఐ ఏమో స్పృహ కోల్పోయి పడుకుంటుంది. తర్వాత మన షన్ ఏమో షియా దగ్గరకొచ్చి, "షియా చూసావా ఈ వీఎంఐ నన్ను ఎంత మోసం చేసిందో, అలాగే తన ఫోన్ మొత్తం నేను చూసాను. అక్కడికి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ నుంచి తప్పించుకున్నాడు" అని చెప్పి వీకు యొక్క బండారాన్నంతా బయటపెడతాడు. అయితే ఇదంతా చూసిన షియా అంటుంది, "నేనంటేనే నీకు ఇష్టం. నీకు తప్ప నీకు ఇంకెవరు ఇష్టం లేదు కదా" అని చెప్పి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. ఇది దూరం నుంచి విన్న వీఎంఐ చాలా జెలసీగా ఫీల్ అయ్యి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మన షియా యొక్క ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వచ్చి షియాతో అంటాడు, "నువ్వు ఇంకా కొన్ని రోజులే బ్రతుకుతావు కదా" అని చెప్పి మాట్లాడిన తర్వాత షన్ ఏమో "నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు. షన్ ఏమో వాళ్ళ మామ్‌ని టార్చర్ చేస్తున్నాడు" అని చెప్తాడు. అప్పుడు అక్కడికి షియా వచ్చి, "నాకు తెలుసు తను తను మీ స్టెప్ మామ్ కదా! అప్పుడు నిన్ను ఎంతగానో టార్చర్ చేసింది. అందుకోసమే కదా తను టార్చర్ చేయడంలో తప్పు లేదు" అనేసి అంటుంది. అప్పుడు షన్ అంటాడు, "నాకు తెలుసు నువ్వు తప్ప నన్ను ఇంకెవరు అర్థం చేసుకోరు. నువ్వే నన్ను బాగా అర్థం చేసుకుంటావు" అని చెప్పి చాలా ప్రేమగా చూస్తుంటాడు. కొన్ని రోజులకి మన షన్ కూడా చాలా రిచ్ పర్సన్ అవుతాడు. అలాగే మన షియాని చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా, కేరింగ్‌గా చూసుకుంటుంటాడు. కానీ మన షియాకు తెలుసు కదా తను తొందరలో చనిపోబోతున్నాను అని తెలుసు కాబట్టని షన్ ఎంతైతే అంత దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు తను ఎంతగానో ఇరిటేట్ చేస్తుంది. తను ఏం తీసుకొచ్చినా కానీ దాన్ని పగలగొట్టడం కానీ, పారేయడం కానీ చేస్తుంది. షన్‌కి చాలా కోపం వస్తుంది కానీ అస్సలు
తను ఎందుకు ఇంత రిగ్రెట్ అవుతుంది, ఎందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతుందని చెప్పి తన మీద ఇంకా ప్రేమనే చూపిస్తాడు తప్ప ఎప్పుడు కూడా తనని కోపంగా ఎప్పుడు కూడా తిట్టాడు. అయితే మన షియాన్‌కి మాత్రం అస్సలు అర్థం కాదు. ఈ షియాన్ ఎందుకు నా మీద ఇంత కేరింగ్, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి ఇంకా మనసులో బాధపడుతూనే షియాన్‌ని బాధపెట్టడానికి ట్రై చేస్తుంది. అయితే ఒకరోజు షియా అలా హాస్పిటల్‌కి వెళ్ళడం చూస్తాడు. షియా వెనకనే ఫాలో అయ్యేలా అక్కడ షన్‌కి ఒక అతను కనిపిస్తాడు. అతనితో మాట్లాడుతుంది షియా. "నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీలాగా ఒక పర్సన్ ఉన్నాడు. ఇద్దరు ఒకేలా ఉంటారు. కానీ హార్ట్ మాత్రం వేరు" అన్నప్పుడు అప్పుడే మనకి షన్ చూస్తాడు అక్కడికొచ్చి. "అంటే నువ్వు ఈ పర్సన్ కోసం మాత్రమే ఇక్కడ ఉన్నావా? నేనంటే నీకు ఇష్టం లేదంటే" "అవును. నాకు ఈ పర్సన్ అంటేనే ఇష్టం. ఇతనంటేనే నాకు చాలా ఇష్టం" అని చెప్పి చెప్తుంది. మన షన్ ఏమో చాలా బాధపడతాడు. అంతే కదా, అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అయితే మన షియా ఏమో కొన్నాళ్ళకి అబ్రాడ్ వెళ్ళిపోతుంది. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడ కోమల్ అన్న పర్సన్ లేస్తాడు. అయితే ఆ పర్సన్‌ని తీసుకొని మళ్ళీ కంట్రీకి వస్తుంది. అయితే ఎందుకోసం వచ్చిందంటే మన షన్ ఏమో ఇప్పుడు పెద్ద సైంటిస్ట్ కూడా. అందుకే మా మెడిసిన్ సైంటిస్ట్ దగ్గర ఉందని తెలిసి షియా ఏమో ఆ అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత షన్ దగ్గరికి వెళ్తుంది. షన్ దగ్గరికి ఒక పాప వస్తుంది. ఆ పాపను చూసిన వెంటనే షన్ కూతురేమో అనుకుంటుంది. కానీ తర్వాత తెలుస్తుంది తను ఒక రోబోట్ అని. ఆ రోబోట్ అమ్మాయి వాళ్ళిద్దరికీ సర్వ్ చేస్తుంది, ఫుడ్ తింటుంటారు. అప్పుడు షన్ అడుగుతాడు, "ఏంటి షియా ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నావా?" అన్నప్పుడు "అవును, నేను చాలా బాగానే ఉన్నాను. నాకు నా ఫియాన్సీ కోసం మెడిసిన్ కావాలి" అని అడుగుతుంది. "అవునా, మెడిసిన్ కావాలా? అయితే నువ్వు మోకాళ్ళ మీద కూర్చో" అని చెప్పి అంటాడు. అప్పుడు షియా కూడా సరేలే కూర్చుంటాను అనేసి అంటుంది. అప్పుడు షన్ అంటాడు, "వద్దు వద్దులే" అని చెప్పి "నువ్వు నాకు లవర్గా యాక్ట్ చేయాలి" అని చెప్పిన వెంటనే షియా కూడా తప్పదని చెప్పి వెళ్తుంది. అప్పుడు షియానేమో అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తాడు షన్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత "నీదంతా నీకోసమే, నువ్వు అప్పుడు నా కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాను" ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడు. తర్వాత షియానేమో పార్టీకి వెళ్తారు. షన్ ఇంకా షియా కలిసి. అప్పుడే అక్కడ షియాన్ ఒక ఫియాన్సీ ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే షన్ ఇంకా షియా యొక్క ఫియాన్సీ ఒకేలా ఉంటారు. అప్పుడు షన్‌కి అర్థమవుతుంది. "అంటే నీ ఫియాన్సీ ఉన్నాడనే కదా ఇక్కడికి వచ్చావు నువ్వు" అని చెప్పినట్టు. "అవును, అందుకోసమే వచ్చాను" అని చెప్పినప్పుడు మన షన్ ఏమో షియాని చాలా ఫోర్స్‌ఫుల్‌గా కిస్ పెడతాడు. అప్పుడు మన షియా ఏమో అరుస్తూ తోస్తూ ఉంటుంది. అప్పుడు బయట నుంచి షియా ఒక ఫాదర్ ఏమో డోర్ కొడుతుంటారు. "నీ ఫియాన్సీకి చాలా సీరియస్ అయింది, వెంటనే మెడిసిన్ కావాలని." అప్పుడు షియా ఏమో షన్‌కి మెడిసిన్ అడుగుతుంది. షన్ ఏమో "అయితే నీకు మెడిసిన్ వేస్తాను, కానీ నువ్వు నాకు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. నువ్వు నా బేబీకి బర్త్ ఇవ్వాలి" అంటాడు. "అంటే నువ్వు నా బిడ్డని కనాలి, అప్పుడే నీకు మెడిసిన్ వేస్తాను" అనేసి అంటుంది. అప్పుడు షియా కూడా ఏం చెప్పాలో తెలియక "నేను 3 నెలల్లో చనిపోతున్నాను, 9 మంత్స్ బేబీని ఎలా కేర్ చేయాలి" అని చెప్పి అంటుంది. కానీ తన ఫియాన్స్ కోసం సరే అని ఒప్పుకుంటుంది. అంటే ఈ అమ్మాయి చూడు తన ఫియాన్సీ కోసం ఎంత దానికైనా దిగజారిందని చెప్పి షన్ అనుకుంటాడు. తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాక ట్రీట్మెంట్ చేయగా షియా యొక్క ఫియాన్సీ బ్రతుకుతాడు. అయిన తర్వాత కొన్నాళ్ళకి షియాకి ఒంట్లో బాగోదు. అప్పుడు తను ప్రెగ్నెంట్ అని తనకు తెలుస్తుంది. ఈ విషయం షన్‌కి చెప్పకూడదు అనుకుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత షియాకి ఒంట్లో అస్సలు బాలేదు, కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. షియా యొక్క ఫియాన్సీతో పాటు షన్ కూడా వస్తాడు. అప్పుడే షన్ అనుకుంటాడు ఫియాన్సీ యొక్క బేబీ ఏమో అనేసి అనుకుంటాడు. అప్పుడే షియా యొక్క ఫియాన్సీ ఏమో అంటాడంటే, తనకు నేనంటే అస్సలు ఇష్టం లేదు, తనకు నువ్వంటేనే చాలా ఇష్టం, అంతేకాదు మీరు లాస్ట్ టైం 1 నైట్ స్పెండ్ చేశారంట కదా అని చెప్పి అంటాడు. అప్పుడే మన షన్‌కి అర్థమవుతుంది ఆ బేబీ తన బేబీ అని చెప్పి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చిన తర్వాత షియాన్‌కి షన్ వాళ్ళ ఇంట్లోనే ఉంచుతారు. అప్పుడు షియా ఏమో అనుకుంటుంది. అప్పుడు నావెల్ రైటర్ని అడుగుతుంది, "నేను 3 మంత్స్‌లో చనిపోబోతున్నాను. సో ఇప్పుడు 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఎలా కేర్ చేయాలంటే" "సరే, ఇప్పుడు నీకు 9 మంత్స్ టైం ఇస్తాను" అంటారు. సీన్ కట్ చేస్తే 9 మంత్స్ తర్వాత హీరోయిన్‌కి పెయిన్స్ వస్తాయి. అప్పుడు తనకు ఒక బేబీ బాయ్ పుడతాడు. బేబీకి డెలివరీ అయిన తర్వాత మన షియా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అదేనండి మన షియా చనిపోయినప్పుడు వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. అయితే మన షియాన్ యొక్క బేబీ మాత్రం తన మదర్ దగ్గర ఒకసారి అటు ఇటు ట్రావెల్ చేస్తుంటాడు. ఇది తెలుసుకున్న మన షన్ ఏమో ఈసారి బేబీ దగ్గరికి వచ్చి, "ఈసారి నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్తే మాత్రం మీ మమ్మీని చాలా మిస్ అవుతున్నానని చెప్పు" అని చెప్తాడు. అయితే నావెల్ యొక్క 16th యానివర్సరీకి మాత్రం హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చేస్తుంది. అంతేకాదు వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీగా అయ్యుండి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడితో డ్రామా అనేది ఎండింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన యొక్క లవ్ డ్రామా ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.